తెలంగాణలో వచ్చే 7 రోజుల్లో సాధారణ ఎండలు కావు. బయటికి వెళ్తే నిజంగానే శరీరం కాలిపోతున్నట్టు అనిపించే హీట్ వేవ్ రాబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. నేటి నుంచి వచ్చే 7 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయని. ఇది జస్ట్ సమ్మర్ కాదు, ఇది ప్రాపర్ హీట్ వేవ్ పరిస్థితి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాల్పల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, గద్వాల్ జిల్లాల పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండబోతుంది. ఈ ప్రాంతాల్లో టెంపరేచర్ 45 డిగ్రీస్ వరకు వెళ్లే అవకాశం కూడా ఉందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ పరిస్థితి కూడా అంతే సీరియస్ గా ఉంది. నగరంలో వచ్చే వారం రోజుల పాటు 42 డిగ్రీస్ సెల్సియస్ వరకు టెంపరేచర్స్ నమోదవుతాయి. అంటే బయటికి వెళ్తే లిటరల్లీ హీట్ అన్బేరబుల్ గా ఉంటుందన్నమాట. రోడ్స్ మీద హీట్ వేవ్స్ విజిబుల్ గా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం హీట్ కాదు, వడగాల్పులు కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉంది. ఈ హాట్ విండ్స్ బాడీని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తాయి. దీనివల్ల డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, డిజీనెస్, ఈవెన్ ఫెయింటింగ్ వంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం స్ట్రిక్ట్గా సూచనలు ఇస్తుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్ళకండి అని స్పష్టంగా చెప్పింది. ఇది మోస్ట్ డేంజరస్ టైం. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకపోవడం బెస్ట్. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళపై హీట్ ఎఫెక్ట్ చాలా త్వరగా పడుతుంది. అలాగే బయటకు వెళ్లాల్సి వస్తే లైట్ కలర్ క్లాత్స్, క్యాప్, అంబ్రిల్లాస్ యూస్ చేయాలి. డాక్టర్స్ చెప్పేది సింపుల్: హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. రోజంతా ఎక్కువగా నీళ్లు తాగండి. కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, ఫ్రూట్ జ్యూసెస్ వంటివి తీసుకోవాలి. బాడీలో వాటర్ లెవెల్స్ డ్రాప్ అయితే ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ 7 రోజులు కేర్లెస్గా ఉంటే హెల్త్ రిస్క్ చాలా ఎక్కువ. కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.